హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎస్టర్డే చెప్పిన క్లాస్కి కంటిన్యూ చేసుకున్నాం ఈరోజు. సో ఎస్టర్డే అంతా మనం బేసిక్స్ చెప్పుకున్నాము. సో ఈరోజు ఏమంటే మనం నెక్స్ట్ పార్ట్ అంటే వాల్యూస్ ఎలా కనుక్కోవాలా, అప్లికేషన్స్ ఎక్కడ వస్తాయి, ఏ విధంగా చేయలేదు ఈరోజు మనం తెలుసుకున్నాం ఒకసారి. సో ఎస్టర్డే మనం చూసుకుంటే ఒక క్వాడ్రేట్ లాగా వేసాము ఇక్కడ. సో 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా, 180 plus theta, 270 minus theta, 270 plus theta, 360 minus theta, and 360. So ఇక్కడ mnemonic code ఏమి? All silver tea cups. All అంటే all are positive, all terms. Yes, silver is అంటే sin, cosecant. Only ఈ 2 terms మాత్రమే పాజిటివ్. సో రిమైనింగ్ 4 నెగటివ్. ఇక్కడ టీత్ ఏమొస్తుంది? టాంజెంట్ అంటే tan cot ఓన్లీ పాజిటివ్. సో రిమైనింగ్ 4 ఆర్ నెగటివ్. ఇక్కడ సో కప్స్ సి ఫర్ కాస్ సీకెంట్ ఓన్లీ ఇవి రెండు మాత్రమే పాజిటివ్, మిగతా 4 నెగటివ్. సో ఇప్పుడు చూడండి, మనం కంటిన్యూ చేసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. మనం నిన్నలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాము. సో సీకెంట్ 225 వాల్యూ మనం ఎలా కనుక్కోవాలి? సో సీకెంట్ 225 మనము ఎలా రాయొచ్చు? సీకెంట్ ఆఫ్ 180 ప్లస్ 45. సో ఎటు తిరిగి మనకు వాల్యూస్ ఎలా వస్తాయంటే 45, 90, 180, 225, 270 ఈ విధంగా వస్తాయి. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 45 వస్తాయి. సో ఇక్కడ సీకెంట్ 225 అంటే 180 ప్లస్ 45. సో 180 అనేది ఏమి? ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ ఉన్నప్పుడు సీకెంట్ ఉంటేనే సీకెంట్ రాయాలి. ఇక్కడ 180 కాకుండా 90 లేదా 270 వస్తే సీకెంట్ అనేది కోసీకెంట్ అయింది. సో ఇక్కడ 180 అనేది మనకు ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ ఉన్నప్పుడు సీకెంట్ అనేది సీకెంటే రావాలి. సో సీకెంట్ 180 ప్లస్ థీటా. సో 180 కదా. సో సీకెంట్ ఉన్నప్పుడు 180 ఉన్నప్పుడు సీకెంటే రావాలి. రిమైనింగ్ పార్ట్ 45 డిగ్రీస్. సో సీకెంట్ అనేది ఇక్కడ 180 ప్లస్ థీటాలో సీకెంట్ అనేది ఏమి? 180 ప్లస్ థీటాలో సీకెంట్ మీద నెగటివ్. సో మైనస్ వచ్చేస్తుంది. మైనస్ సీకెంట్ 45. సో ఎస్టర్డే మనం టేబుల్ ఏం చేసాము? సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్. సో 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో ఇక్కడ ఏమొస్తుంది? 0. ఇక్కడ ఏమొస్తుంది? 1/2. ఇక్కడ ఏమొస్తుంది? 1/2. ఇక్కడ ఏమొస్తుంది? √3/2. ఇక్కడ ఏమొస్తుంది? 1. సో దానికి రివర్స్ చేయాలి ఇక్కడ. సో 1 ఇక్కడ రాయాలి. √3/2, 1/√2, 1/2, 0. tan అంటే sin బై కాస్, 0/1, 0. ఇదేమొస్తుంది? 1/√3. ఇదేమొస్తుంది? 1 వస్తుంది. ఇది √3. ఇదేమొస్తుంది? ఇన్ఫినిటీ. కాట్ సేమ్ రివర్స్ రాశారు. ఇన్ఫినిటీ, √3, 1, 1/√3, 0. సీకెంట్ అంటే 1 బై కాస్. సో 1/1, 1, 1/√3/2, 2/√3, 1/√2, √2, 1/1/2, 2, 1/0, undefined or infinity. Cosecant reverse. Infinity, 2, √2, 2/√3 and 1. సో ఈ విధంగా మనకు వాల్యూస్ వచ్చేసాయి. ఈ టేబుల్ మనకు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఎస్టర్డే నేను ఒక చిన్న పొరపాటు చేశాను. కాస్ 30 డిగ్రీస్ వాల్యూ నేను 1/√2 రాశాను. సో కాస్ 30 డిగ్రీ వాల్యూ అంతా √3/2. సో ఒక చిన్న మిస్టేక్, కరెక్షన్. ఓకే, ఈ విధంగా చూడండి కదా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏమంటే, సో సీకెంట్ 225 చేసింటే సీకెంట్ 180 ప్లస్ 45 వచ్చింది. సో 180 అనేది ఈవెన్ యాంగిల్. సో సీకెంట్ ఉంది కాబట్టి సీకెంటే పెట్టారు. ఒకవేళ 90 కానీ 270 ఉంటే కోసీకెంట్ అయింది. సో మైనస్ సీకెంట్ 45. సీకెంట్ 45 వాల్యూ ఎంత వచ్చింది మనకు? సీకెంట్ 45 √2. సో మైనస్ √2 దాని వాల్యూ.
ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. secant 225 ఎలా రాసుకోవచ్చు? secant 225 కెన్ బి రిటన్ యాజ్ secant ఆఫ్ 270 మైనస్ 45 ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో 270 అనేది ఆడ్ యాంగిల్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, secant అనేది 4 secant అయిపోతుంది. 4 secant రిమైనింగ్ యాంగిల్ అంతా 45 రాసేయండి. ఇక్కడ 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటా, థీటా అంటే 45. సో 270 మైనస్ థీటాలో secant అనేది ఏమి, 270 మైనస్ థీటాలో secant అనేది ఏమి నెగిటివ్, సో మైనస్ cosecant 45. సో మైనస్ cosecant 45, cosecant 45, cosecant 45 రూట్ 2 ఫినిష్. సో సేమ్ వాల్యూ మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 2. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ థింగ్, ఇంకా ఒక 4 ఎగ్జాంపుల్స్ చేద్దాం మనము. నెక్స్ట్ sin 360 డిగ్రీస్, sin 360 డిగ్రీస్. సో ఎలా రాసుకోవచ్చు దీన్ని, సైన్ ఆఫ్ దగ్గర 270 ప్లస్ 90. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఆల్వేస్ దే ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 45 అండ్ 90. 90 లేదా 45 మల్టిపుల్స్ ఉంటాయి. సో 270 నేను దగ్గర ఇక్కడ రాసుకుంటాను, 270 ప్లస్ 90. సో 270 అనేది ఏమి, ఆడ్ యాంగిల్. ఆడ్ ఉన్నప్పుడు సైన్ అనేది కాస్ అయిపోతుంది. సో కాస్ రిమైనింగ్ యాంగిల్ ఎంత, 90 డిగ్రీ. సో సైన్ ఆఫ్ 270 ప్లస్ థీటా, సైన్ ఆఫ్ 270 ప్లస్ థీటా, 270 ప్లస్ థీటాలో సైన్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్. సో 270 ప్లస్ థీటాలో ఓన్లీ 2 మాత్రమే పాజిటివ్, కాస్ సెకండ్, రిమైనింగ్ 4 నెగిటివ్. సో కాబట్టి మైనస్ వచ్చేసింది. సో మైనస్ కాస్ 90, కాస్ 90 వాల్యూ ఎంత, కాస్ 90 0. సో మైనస్ 0 మీన్స్ వాట్, 0. లైక్ దట్. ఇలా కూడా చేయొచ్చు. సైన్ 360 కదా, సైన్ 360 వాల్యూ 0. నెక్స్ట్ సైన్ 360 ఇంకో విధంగా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ 180 ప్లస్ 180, సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా, ఈవెన్ యాంగిల్, సైన్ అనేది సైన్ వస్తుంది, రిమైనింగ్ యాంగిల్ 180 డిగ్రీస్. 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటాతో సైన్ అనేది నెగిటివ్. సో మైనస్ సైన్ 180. సో మరి ఇది ఎట్లా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ సైన్ 180 సైన్ ఆఫ్ 90 ప్లస్ 90. ఆడ్ యాంగిల్ సైన్ అనేది కాస్ అయిపోతుంది, మైనస్ కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 మీన్స్ మైనస్ 0. సో సిమిలర్ ఈ విధంగా మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ 225, సైన్ 135 లైక్ దట్. ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. సెకండ్ కోసికెంట్ చేద్దాం. కోసికెంట్ 135 డిగ్రీస్ ఎలా రాసుకోవచ్చు, కోసికెంట్ 90 ప్లస్ 45 డిగ్రీస్. ఓకే, సో 90 ఉంది. కోసికెంట్ అనేది సీకెంట్, సీకెంట్ రిమైనింగ్ అనేది 45 డిగ్రీ. సో 90 ప్లస్ థీటాలో కోసికెంట్ అనేది 90 ప్లస్ థీటాలో కోసికెంట్ నెగటివ్. సో మైనస్ సీకెంట్ 45 డిగ్రీస్. సీకెంట్ 45 హౌ మచ్, రూట్ 2. సో మైనస్ రూట్ 2. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, tan ఆఫ్ 270 డిగ్రీస్. tan 270 ఎలా రాసుకోవచ్చు మనం, tan ఆఫ్ 180 ప్లస్ 90. 180 ఈవెన్ కాబట్టి tan వస్తుంది, రిమైనింగ్ యాంగిల్ 90 డిగ్రీస్. సో 180 ప్లస్ థీటాలో tan అనేది ఏమి, 180 ప్లస్ tan అనేది పాజిటివ్, 180 ప్లస్ థీటాలో tan అనేది పాజిటివ్, పాజిటివ్ కూడా అలాగే వచ్చేస్తుంది tan 90. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 90, tan 90 ఇన్ఫినిటీ. సో ఈ విధంగా చేయాలి. ఓకే, ఈ విధంగా చేయాలి. చూడండి నెక్స్ట్ థింగ్, లాస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్. cot 225 degrees. ఇలా చేయాలి. cot 225 సేమ్, cot ఆఫ్ 180 ప్లస్ 45 డిగ్రీస్. సో 180 ఈవెన్ అంటే cot ఉంటే cot వస్తుంది, రిమైనింగ్ యాంగిల్ 45. సో 180 ప్లస్ థీటాలో cot అనేది 180 ప్లస్ థీటాలో cot అనేది పాజిటివ్. సో ప్లస్ వచ్చేస్తుంది. cot 45 వాల్యూ ఎంత, cot 45 1. cot 45 is 1. సో వాట్ ఈస్ ద వాల్యూ టోటల్, cot 45 is equal to 1. మీన్స్ cot 225 వాల్యూ ఎంత, 1. లైక్ దిస్. ఓకే, ఇక్కడ వరకు అందరికి అండర్స్టాండ్ ఏంటది.
ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వెళ్దామంటే కొన్ని చిన్న ఫార్ములాస్ ఉన్నాయి మనకు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ ఏమంటే చెప్తాను నేను. ఆ ఫార్ములాస్ ఏమంటే ఫస్ట్ ఐడెంటిటీస్ చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఇవి నాకు తెలిసి మీకు ఇదే ఉంటారు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడు మనకు దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిండేది. సింపుల్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అనదర్ థింగ్, ఇక్కడ ఏమంటే మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఇక్కడ ఏ ప్లస్ బి, నెక్స్ట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఈ ఫార్ములాస్ మనం ఎక్కడ వాడతాం అనేది నేను చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ కాస్ ఏమొస్తుందంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉన్నప్పుడు బయట ఫార్ములాలో మైనస్ వస్తుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు, సో లోపల ప్లస్ ఉన్నప్పుడు బయట మైనస్ వస్తుంది, లోపల మైనస్ ఉన్నప్పుడు రివర్స్ ప్లస్ వస్తుంది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ థింగ్, సో ఈ ఫోర్ ఇంపార్టెంట్. ఈజీనే. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ ఫార్ములా సైన్ 2a. సో జస్ట్ ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడుకి మీకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ వరకు ఈ టేబుల్, ఈ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి ఇంపార్టెంట్. ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు ఇంటర్లో అవసరం ఉంటుంది. సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. నెక్స్ట్ కాస్ 2a. సో సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఆర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ tan 2a. సో tan 2a is equal to 2 tan a by 1 minus tan square a. సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి సింపుల్. సో sin 2a is equal to 2 sin a cos a, cos 2a is equal to 2 cos square a minus 1 or లేదా 1 minus 2 sin square. సో tan 2a is equal to 2 tan a by 1 minus tan square a. ఓకే, ఈ ఐడెంటిటీస్ చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ థింగ్, ఇక్కడ మనకు సో ఇక్కడ ఓకే కదా, నేను ఈ ఫార్ములాస్ని క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసేసి నెక్స్ట్ నేను టాపిక్లో వెళ్తాను. ఓకే, ఒకసారి ఫోటో తీసుకుంటారని తీసుకోండి, స్క్రీన్ షాట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఈ ఇక్కడ మనకు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో 0 ఉంది, 30 ఉంది, 45 ఉంది, 60 ఉంది, 90 ఉంది. ఇక్కడ ఎగ్జామ్లో ఇక్కడ ఈ వాల్యూ అడిగే ఛాన్స్ ఉంది మనకు. ఏది? సైన్
15 degrees. Sin 15 degrees. సో 15 అంటే ఇక్కడ 15 లేదు, మనం ఏం చేయాలా, 0 ఉంది, 30 ఉంది, 45 ఉంది. ఓకే, సో 15ని మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ 45 మైనస్ 30 రాసుకోవచ్చా. సో 45లో 30 పోతే 15. సో ఇక్కడ 45 30 ఉంది, ఇక్కడ ఈ టేబుల్లో కూడా 45 ఉంది, 30 ఉంది. సో ఈ సైన్ 15 మనం ఎలా రాసుకున్నాం, సైన్ ఆఫ్ 45 మైనస్ 30. ఇది ఎలా ఉంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో మన ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే ఇక్కడ ఈ 45 అనేది ఏ, ఈ 30 అనేది బి. సో ఇప్పుడు రాసుకోండి, సైన్ ఏ అంటే సైన్ 45, సైన్ 45 కాస్ 30 మైనస్ కాస్ 45 సైన్ 30. సో ఇప్పుడంతా ఇది సాల్వ్ చేస్తే మనకు సైన్ 15 వాల్యూ వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 45, సైన్ 45 1/√2 ఇంటూ కాస్ 30, కాస్ 30 √3/2 మైనస్ కాస్ 45, కాస్ 45 1/√2 ఇంటూ సైన్ 30, సైన్ 30 1/2. ఇప్పుడు సాల్వ్ చేయండి, న్యూమినేటర్ ఇంటూ న్యూమినేటర్ బై డినామినేటర్ టు డినామినేటర్. సో √3/2√2 minus 1 1 ja 1/2 into √2 2√2. So when denominators are equal, just add the numerators. So ఎప్పుడైతే హారాలు సమానంగా ఉంటాయో అప్పుడు లవాన్ని మనం యాడ్ చేయాలి. సో √3 minus 1/2√2. ఓకే, సో ఇది, సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వాట్, సైన్ 15 degrees. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది, అక్కడ పనికి వస్తుంది మనకు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, అర్థమేంటది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో ఇక్కడ వరకు కంప్లీట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో ఫైనల్గా సైన్ 15 వాల్యూ ఎంత వచ్చింది మనకు, √3 minus 1/2√2. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, పైథాగరస్ థియరం అని. పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం మనకి ఏముంటుంది, సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం P అనుకుందాం, ఇది Q అనుకుందాం, ఇది R అనుకుందాం. సో రైట్ యాంగిల్ ఎట్ Q 90 degrees. సో ఇక్కడ ఈ పైథాగరస్ థియరం ఏమంటుందంటే PQ² అంటే ఏ సైడ్ ఇది యాంగిల్ ఇక్కడ ఉంది తీటా, యాంగిల్కి ఆపోజిట్ ఉంది, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఇది హైపోటెన్యూస్. సో పైథాగరస్ థియరం మనకి ఏమంటుందంటే ఆపోజిట్ స్క్వేర్. సో పైథాగరస్ థియరం ఏమంటుంది, ఆపోజిట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ పైథాగరస్ థియరం ఏమంటుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే ఈ పిఆర్ హైపోటెన్యూస్ అనేది మనకు పిఆర్, ఈ పిఆర్ యొక్క స్క్వేర్, ఈ పిఆర్ యొక్క స్క్వేర్ యొక్క వాల్యూ దేనికి సమానము, ఈ ఆపోజిట్ యొక్క స్క్వేర్ కి ప్లస్ అడ్జసెంట్ యొక్క స్క్వేర్. సో ఇక్కడ మనకు హైపోటెన్యూస్ వాల్యూ ఏముంది, పిఆర్, దాన్ని ఏం చేయాలి మనం స్క్వేర్ చేయాలి. సో పిఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు PQ² ప్లస్ QR స్క్వేర్. సో దీన్ని మనం ఏమంటామంటే పైథాగరస్ థియరం అంటాం. ఓకే, ఈ పైథాగరస్ థియరంనే మనం ఏమంటామంటే ఇంకొక పేరుతో అంటాం, దాన్ని బౌధాయన థియరం అంటాం. సో నెక్స్ట్ దాన్ని ముందు మనం ప్రూవ్ చేద్దాము. సో సింపుల్ గా పైథాగరస్ థియరం అంటే ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలా. సో ఎవరైనా ఆర్ఆర్బి, ఏఎల్బి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ టాపిక్స్ అని మనకు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడి వరకు మనకు ఇవన్నీ బేసిక్స్. నెక్స్ట్, సో దిస్ ఇస్ ద పైథాగరస్ థియరం. సో దీని తర్వాత సో ఇక్కడ నేను
ఇవన్నీ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాము. ఓకే, సో జస్ట్ వెయిట్, ఐ విల్ come up with some questions just for few minutes.